మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. He that trusts in his righteous shall fall, but the righteous shall flourish as a branch. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞానులకు అనేకమైనటువంటి అనంత జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు ఆది సంభూతుడు. సొలొమోను ద్వారా వ్రాయించిన మాట ప్రతి మనిషిని ఆలోచింపచేస్తుంది. ఎవరు ధనమును నమ్ముతారో వారు పాడైపోతారు. ఈ మాట బయట జనాలకు చెప్పినప్పుడు చెప్పేవారిని పిచ్చివారిగా చూడొచ్చేమో. ఎందుకంటే ధనం మూలం మితం జగత్ అంటారు కదా. ధనమే కదరా సమస్తానికి మూలమని ఇతనేంటి ఇలా చెప్తాడని అనొచ్చు. కానీ దానినే నమ్ముకున్నవాడు పాడైపోక తప్పదు అని లేఖనం హెచ్చరిస్తోంది. అంటే ధనమే సమస్తం కాదు. పాడైపోతారు అంటే దాని అర్థం వాళ్ళు పడిపోతారని కూడా అర్థం. పడిపోయారు అంటే లేవలేరు అని కూడా అర్థం చేసుకోవాలి. అదే దేవుణ్ణి నమ్మి ఒకవేళ లోకంలో పడిపోయినా ఒకనాటికి తిరిగి లేచేటువంటి ఆస్కారం ఉంది. కానీ ధనమును మాత్రమే నమ్మి ఉన్నట్లయితే వాళ్ళు పడిపోతారు, పాడైపోతారు, అంటే నశించిపోతారని దీని అర్థం. ప్రియులారా, ధనమా దైవమా అని ప్రశ్నలు ప్రపంచంలో చుట్టూ కూడా దావారణంలాగా ప్రతి మనిషిని కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాయి. దేనికి ప్రయారిటీ ఇస్తామో దాని మీదే మన మనస్సు కేంద్రీకరిస్తాము. కాబట్టి ఏది మన ప్రయారిటీ? పైకి చెప్పటానికి కొందరు అబ్బే అదేం లేదు బ్రదర్, అదేం లేదు సిస్టర్, జస్ట్ క్యాజువల్ అంతే, ఇలాంటి సంభాషణలు మనం వింటూ ఉంటాం. ప్రియులారా, ధనమా దైవమా అని ప్రాముఖ్యంగా ఆలోచించేస్తే దేవుడు ఆది నుండి ఉన్నవాడు కదా. ధనము ఆ తర్వాత వచ్చింది కదా. మనకి తెలుసు అలెగ్జాండర్ చక్రవర్తి కాలంలో నాణెములు ప్రింట్ చేయబడ్డాయి, ముద్రించబడ్డాయని చెప్తూ ఉంటారు. మరికొంతమంది తత్వవేత్తలు చెప్తున్నట్టు రీతిగా, కొంతమంది దైవజనులు కూడా పలుకుతున్నటువంటి రీతిగా డబ్బుతో ఏదన్నా కొంటాము కానీ మనశ్శాంతిని కొనలేమని మనకు తెలుసు. డబ్బుతో ఖరీదైన బెడ్ కొనొచ్చు కానీ నిద్ర కొనలేము. డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనేటువంటి వారికి దేవుడు కళ్ళు తెరిపించేటట్లు మాట్లాడుతున్నాడు. నీవు ధనమును నమ్ముకున్నావా పాడైపోతావు. మరి దాని స్థానంలో చేయాల్సిన పని కూడా చెప్తున్నాడు. ఏమిటది? నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు అనగా దేని నమ్మమన్నాడు? నీతిని. నీతిని అనగా నీతి ఇచ్చిందెవరు? దేవుడు. మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనలోనున్న పాపమును తొలగించి దాని స్థానంలో నీతిని జమ చేశాడు దేవుడు. మనలో పాపం ఉన్నప్పుడు పాపపు క్రియలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు దేవుని ద్వారా మనకు నీతి జమ అయింది కాబట్టి నీతి క్రియలు చేస్తారు. అలా ఎవరైతే నీతి క్రియలు జరిగిస్తారో వారు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చిగురు వచ్చింది అంటే అది వృద్ధిలోనికి వెళుతుంది అని దాని అర్థం. చిగురుకున్న ప్రాధాన్యత మరి దేనికి లేదండి. అందుకనే నీతిమంతుల వేరు చిగుర్చును అనేటువంటి మాట కూడా మనకి బైబిల్లో ఉంది. చిగురు, కొమ్మ, అంకురం అని ప్రభువునకు కూడా ఈ పదాలు వాడారు. గ్రహించండి, చిగురాకు అనేది ఎంత ఇష్టమో, ఎంత అభివృద్ధి పొందుతుందో, ఎంత విస్తరిస్తుందో కూడా మనకి తెలుసు. నీతిమంతులు అలా వృద్ధి నొందుతారు, అభివృద్ధిలోనికి వస్తారు, సమృద్ధిని అనుభవిస్తారు, విస్తారమైన సమృద్ధిని అనుభవిస్తారు. నీతిని నమ్మిన వారు ఎప్పుడూ పాడైపోయినట్లుగా మనం చూడలేదండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడేది. యోబు కూడా నీతిమంతుడే. పడిపోయినట్లు పాడైపోయినట్లు కనిపించవచ్చు, కానీ రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలా ఏ భక్తుడిని చూసినా సరే దేవుడు మనకి మార్గదర్శకులుగా ఉంచాడు, మాదిరిగా మన ముందు ఉంచాడు. నీతి, అవినీతి, ధనమా దైవమా, పతనమా లేక
ప్రసిద్ధికెక్కడమా అది మన చేతుల్లోనే ఉంది. ఒక వ్యక్తిని నమ్మావు అంటే గుడ్డిగా వెళ్ళమని నేను చెప్పట్లేదు. నీవు వ్యక్తిని కాదు, సర్వశక్తిమంతుడైన ప్రభువుని విశ్వసించావు, నీవు వృద్ధి నొందుతావు. చిగురాకు వలె ఆ చిగుర్చు, ఆ చిగురు అనేది అనేక జీవితాలకు ప్రసిద్ధి, అనేక జీవితాలకు అభివృద్ధిలోనికి రావడానికి తార్కాణం. కాబట్టి నీవు అభివృద్ధి పొందాలని, అంతకంతకు వర్ధిల్లాలని, అత్యున్నతమైనటువంటి లోకానికి నీవు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ నీతిమంతులుగా దేవుని మహిమపరచుదువుగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.